ఆ పరమశివుని యొక్క దర్శనం కలగాలంటే అంత సులభం కాదు. మీరందరూ అంత సులభంగా దర్శనం పొందాలని చూస్తున్నారు. నేను చెప్పేవి కొన్ని వినండి, అప్పుడు మీకు అవి ఉపయోగపడతాయి. చెప్పండి బాబా, ఎలా అయినా మేము దర్శించుకోవాలి. మహాశివరాత్రి వచ్చేస్తుంది. అంతలోపు మేము ఆయన ఎలా అయినా కనిపెట్టి ఫాస్ట్ గా దర్శించుకోవాలి. లాస్ సెంటర్స్ లో ఆయన ఎక్కడుంటారో చెప్పండి. ఆయన యొక్క గుడి లాస్ సెంటర్స్ లో లేదు. లాస్ సెంటర్స్ కి దూరంలోని ఒక కొండ పైన ఉంది. అది కూడా ఎడారి లాంటి మట్టి పైన. ఆ కొండ శిఖరం పైకి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్లే స్వర్గ మార్గం కనబడుతుంది. అది ఎలా ఉంటుందంటే ఎక్కడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఆ ఎర్రమట్టి ఉండే ప్రదేశంలో చాలా మంది బందిపోట్లు కూడా ఉన్నారు. వెళ్లే దారిలో మీ ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్ళడానికి ఎవరు సాహసం చేయట్లేదు. పైగా అక్కడ గుడి కూడా కనబడట్లేదు. ఆ గుడి దగ్గరికి మీరు మెట్ల మార్గం నుంచే వెళ్ళాలి. అక్కడి వరకు వెళ్ళండి. మిగతాది మీకు తర్వాత నేను అక్కడికి వచ్చి చెప్తాను. అవునా, చాలా చాలా కృతజ్ఞతలు బాబా. షిన్చాన్, మరికొద్ది సేపట్లో మన శివుణ్ణి చూడబోతున్నాం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. షిన్చాన్, టోనీ, మీరందరూ రెడీగా ఉండండి. షిన్చాన్, నువ్వు కూడా ఇంటికాడ బట్టలు సర్దుకొని రెడీగా ఉండు. మరికొద్ది సేపట్లో మన ప్రయాణం సాగబోతుంది. బాబా గారు, సరే ఇక మేము బయలుదేరుతాం. మీరందరూ అక్కడికి వెళ్ళండి. నేను తొందరగా ఒక పెద్ద బస్ తీసుకొస్తాను. ఆ ట్రావెల్ బస్ లోనే ఇక్కడి నుంచి మనమైతే ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఎలా అయినా శివుణ్ణి దర్శించుకోబోతున్నాం. ఎస్, ఈ రోజు మనమైతే శివుణ్ణి చూడబోతున్నాం. ధనువనా, సరే నువ్వు వెళ్ళిరా. హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ. ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అన్నమాట బస్ దగ్గరికి. ఈ బస్ దగ్గర మనమైతే మాట్లాడి తొందరగా బస్ ని బేరమాడి తొందరగా తీసుకుని వెళ్ళాలి. అరే యార్, మన దగ్గర మనీ కూడా లేవు, టోనీ దగ్గర కూడా లేవే. సరే, ఇక్కడ ఎవరో ఉన్నారు. ముందుగా వీళ్ళు అయిపోయిన తర్వాత మనం వెళ్దాం. వామో, ఆర్మీ ఆఫీసరు, పోలీస్ ఆఫీసరు వీళ్ళు ఉన్నారు. మనం మధ్యలో దూరడానికి కూడా అవదు, లేకపోతే కొడతారు. మనం వెయిట్ చేద్దాం. సార్, తప్పకుండా మీరు తీసుకెళ్ళచ్చు సార్. మీరు ఆర్మీ ఆఫీసర్, మీరు అడిగితే ఇవ్వకుండా ఉంటారా? మీకు ఫ్రీగా తీసుకెళ్ళచ్చు సార్. జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి, ఏం పర్వాలేదు. సరే మిస్టర్, మరి నాకు కూడా ఒక బస్ కావాలి అర్జెంట్ గా. మేము బయటికి వెళ్లేది ఉంది. మా పోలీస్ ట్రిప్ అయితే పెద్దది ఉంది, అది కూడా ఫ్రీగా, తెలుసు కదా సార్. అది తప్పకుండా మీరు తీసుకెళ్ళకపోతే ఇంకెవరు సార్? మీరు మా సీఏ గారు. తప్పకుండా తీసుకుని వెళ్ళండి సార్. జాగ్రత్త, మీకు ఎటువంటి ఒక్క రూపాయి కూడా తీసుకోను. మీరు జాగ్రత్తగా వెళ్ళి బండి జాగ్రత్తగా తీసుకోనండి చాలు. ఇంతకీ నీకేం సమస్య బాబు? ఏం కావాలో చెప్పు. ఇక్కడ నువ్వు ఏది కొనాలన్నా కూడా రెంటల్ వచ్చేసి దాదాపుగా 2 కోట్ల రూపాయలు. ఉట్టి రెంటల్ గురించి మాట్లాడుతున్నాను. భయ్యా, 2 కోట్లు పెడితే దాదాపుగా 4 బస్సులు వస్తాయి, కొత్త బస్సులు. మీరేంటి ఏకంగా 2 కోట్లు అంటున్నారు? అలా అయితే బస్సే కొనుక్కుంటాం వెళ్ళి. మా దగ్గర అంత డబ్బు కూడా లేదు. ఏం మాట్లాడుతున్నావు? సరే కొనుక్కో. నీకు లాస్ సెంటర్స్ లో ఎక్కడికి వెళ్ళినా ఒక్క బస్ కూడా దొరకదు. నా దగ్గరికి మాత్రమే నువ్వు రావాలి. ఒక్కటి కూడా దొరకదు. నచ్చితే తీసుకో, లేకపోతే ఒక్కసారి నా దగ్గర ఆగు. నీ దగ్గర అంత బడ్జెట్ లేదంటున్నావు కాబట్టి ఇప్పుడు నీకు బస్ చూపెడతాను. అది కాదు భయ్యా, నువ్వు సిటీని కాపాడే వాళ్ళకని ఇస్తున్నావు కదా. అలా అయితే అవెంజర్ సిటీలో ఉన్న వాళ్ళందరినీ కాపాడుతున్నారు. సో మరి నేను వాళ్ళ కోసమే తీసుకెళ్తున్నాను, మహాశివుణ్ణి దర్శించుకోవడానికి. నాకు ఏమైనా అనవసరం, నేను మాత్రం ఇవ్వను. నాకు గిట్టుబాటు కుదరండి, నేను ఏ పని చేయను. అక్కడ చిన్న బస్సులు ఉన్నాయి, ఆ బస్సులు కావాలంటే 1 కోటి రూపాయలు. నీకు దగ్గర చూస్తే అది కూడా ఉండేటట్టుగా లేదు. నీ మొహానికి అది సెట్ అవ్వదేమో అనిపిస్తుంది. సరే, నీకోసం ఇంకొక ఆఫర్ ఉంది. ఇక్కడ పక్కన కనబడుతున్న ఈ చిన్న మినీ వ్యాన్ వచ్చేసరికి 1,00,000 రూపాయలు అంతే రెంట్. అది కూడా రోజుకి 1,00,000. 2 రోజులైతే 2 లక్షలు. తొందరగా వెళ్ళి తీసుకొని వచ్చేసే. పేమెంట్ ఫాస్ట్ గా చెయ్యి. తొందరగా స్పీడ్ గానే ఉన్నావే. చీప్ అని పట్టుకెళ్ళడానికి రెడీగా ఉంటారు మీ వాళ్ళు. ఓకే, వెళ్ళు. ఓకే, వెళ్తున్నా బాయ్, వెళ్తున్నా. ఓకే, తొందరగా మనమైతే వెళ్ళిపోవాలి. మనకైతే చిన్న ట్రాలీ వ్యాన్ లా ఉంది చూడడానికి, బాగుంది. బట్ ఇదైతే కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. పైన మనం లగేజెస్ కూడా దీని లోపల పెట్టుకోవచ్చు. సూపర్ ఉంటుంది. ఓకే, ఏదో ఒకటి, ఎందుకంటే ఎక్కువ మంది ఏం కాదు కదా, మరీ బస్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఈ వ్యాన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. దీని ద్వారా మనమైతే ఆ మట్టిలో కూడా మంచిగా డ్రైవ్ చేయొచ్చు. కొంచెం స్పీడ్ గానే ఉంది. సూపర్. ఓకే, ఫైనల్లీ ఇంటి దగ్గరకు వచ్చేస్తాం. అందరు రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను. నేనైతే రెడీగా ఉండమన్నాను. ఆపలా, బస్ అక్కడే ఆపలా. ధనువన్నా, ఏంటి బస్ తెస్తావనుకుంటే చిన్న వ్యాన్ తీసుకొచ్చావు. ఏంటి ధనువన్నా, ఏది మంచి తీసుకున్నాడని తెలీదా? ఇంతకి ఇది కదులుతుందా? హల్క్ మామ ఎక్కితే కనీసం కదలు కూడా కదలదు. పుట్టుడా, నేనేం చేశాను రా నన్నంటున్నావు? ఓకే, కూల్ గాయస్, మనకి దొరికింది ఇదే. మనం దీంతోనే వెళ్ళాలి. మనకి సమయం లేదు, తొందరగా బయలుదేరి వెళ్ళాలి. ఓకేనా? ఇదైతే చాలా బాగుంటుంది. బండి కూడా లాగించేస్తుంది, ఏం పర్వాలేదు. హల్క్ మామ లాంటి వాళ్ళు ఇంకా 5 కూర్చున్నా కూడా బాగానే లాగుతుంది. కొంచెం నాకు నచ్చింది. ఓకే, తొందరగా వెళ్తానండి. ఏరా సించాన్, చూసుకోవాలి కదా.
కదా, ఎప్పుడు అడ్డంగా వస్తావేంటి? ఈ హల్క్ మామ వల్లే పడిపోయాను. ఎప్పుడు నాకు అడ్డంగా వస్తాడు, నాకు అవతల ఏముందో కూడా కనబడదు. సరే గాయ్స్, తొందరగా ఎక్కండి, తొందరగా మనం వెళ్ళాలి. నేను స్పైడర్ మ్యాన్ వచ్చేసరికి దేవుడికి జపం చేయాలనుకుంటున్నాం. మేము అక్కడికి వెళ్ళి గంగా జలంలో స్నానం చేసినంత వరకు మేము ఇలా దీక్షలోనే ఉంటాము, సరేనా? తొందరగా బండితి. ఓహో, మీరిద్దరు జపం చేస్తారా? ఓ మై గాడ్, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఓ చూసారయ్యా, ఫ్లాష్ ఇంకా స్పైడర్ మ్యాన్ మన దేవుడి దగ్గరికి వెళ్ళినంత వరకు అలా ధ్యానంలోనే ఉంటారంట, ఆ పరమశివుడిని తలుచుకుంటారంట. షించాన్, మనమైతే ఈ మహాశివరాత్రికి మనం ముందే వెళ్ళి దర్శించుకుంటున్నాం. మహాశివరాత్రికి కూడా మనం వెళ్ళి దర్శించుకోవాలి, కానీ ఆ దేవుడు వచ్చేసి ఇప్పుడు కనబడట్లేదంట. అక్కడ ఆ గుడి మాయమైపోయిందంట. మనం వెళ్ళి ఆ మెట్లు కంప్లీట్ గా ఎక్కిన తరువాతే మళ్ళీ ఆ గుడి వస్తుందంట. అక్కడ చాలా మంది క్రూరులు ఉన్నారంట, ఎవరో తెలియదురా. ఆ గుడి చుట్టూ చాలా మంది రాక్షసులు తిరుగుతున్నారంట. సరే మనం వెళ్దాం. ఓకే, వీళ్ళు వస్తారని నాకు అస్సలు తెలీదు. మోటు పత్లు కూడా ఫోన్ చేశారు. ఎప్పుడు మనం ట్రిప్ వెళ్ళినా సరే ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ చేస్తారా. వాళ్ళకి ఎలా తెలిసిపోద్దో ఏంటో తెలియదు, కానీ కరెక్ట్ గా ఫోన్ చేస్తారు. అది ధను అన్న, నేనే ఫోన్ చేశాను మోటు మామకి. దారిలో వచ్చినప్పుడు సమోసాలు తీసుకొస్తా అన్నాడు, అందుకే నేను రమ్మన్నాను అన్న. అందుకే ఏమనుకోకే. సరే, ఇక్కడే ఉన్నా ధను అన్న. మోటు మామ, పతులు మామ అదిగో అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఏ మోటు మామ, పతులు మామ, తొందరగా రండి. ధనువన్న, మోటు మామ కనీసం కథలను కూడా కదలలేడు, కడుపు నిండా సమోసాలు తిన్నట్టుగా ఉన్నాడు. మనమే దగ్గరికి వెళ్ళాలి. ఓ నాయనో, వీళ్ళిద్దరు పడిపోయారు ధనువన్న. అయ్యో, జపం చేస్తున్న వాళ్ళ దీక్షని నువ్వు పాడు చేసావే. మళ్ళీ ఎక్కండి, తొందరగా కానిద్దాం. ఓయ్ మోటు మామ, బండి ఎక్కాలి కదా, ఎంతసేపు? గుండు పతులు మామ, నువ్వు కూడా ఎక్కు, తొందరగా మనం స్టార్ట్ అవ్వాలి, మనకు టైం లేదు. పదండి పదండి. హర హర మహాదేవ, శంభో శంకర. ఏంద్రబ్బే, అందరు వచ్చినట్టుగా ఉన్నారా? ఓ, అవెంజర్స్ కూడా వచ్చేసారా? అందుకే నేను పతులు కూడా పరమశివుడి దగ్గరికి వెళ్ళినంత వరకు ధ్యానంలో ఉండాలనుకున్నాం. ఏరా పతులు? అవును మోటు, నేను ధ్యానంలో ఉండాలనుకున్నా, కానీ మోటు ముందే సమోసాలు మొత్తం తినేశాడు. మోటు, ఇప్పుడు మనం తొందరగా గంగాజలం దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానమాడి మంచిగా ఫ్రెష్ అయ్యి అప్పుడు మన దేవుణ్ణి. అరే, ఎవరు వీళ్ళంతా? ఏ మోటు, ఎవరు మీ అంతా? చుట్టాలా ఏంటి నీ వాళ్ళు? 1 మినిట్ ఆగండి, వీళ్ళందరూ ఎవరు? ఏయ్ మైకేల్ ఏంటి ఇక్కడ చేస్తున్నారు? అది కూడా గన్ పట్టుకుని గన్ గురి పెట్టాడు. ఏ మైకేల్, ఏమైంది? దారికి అడ్డంగా వస్తున్నావు? మేము అర్జెంట్ గా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాం, అది కూడా పరమశివుని దర్శించుకోవడానికి. ఏంద్రాబాయ్, నాకు ఇన్విటేషన్ ఇవ్వకుండా ఏడుగుపోతారా? ఒక్కొక్కడికి నకరాలు తీస్తా మళ్ళీ. రే, ఏడుగుపోతున్నారా? పోనీకి ఛాన్స్ లేదు. కనీసం నన్ను గిట్లా పిలవాలని మీకు తెలియదా? అరే అయితే గన్ ఎందుకు పెడుతున్నావు? సరే రా, మాతో పాటు ప్లేస్ ఉంది. ఏడికి పోతారా బాయ్? ఆ పరమశివునికి ఉన్న శక్తులు నాకు బాగా గిట్లా తెలుసు. ఆడకు పోయినాక నువ్వు మొక్కుకొని మళ్ళీ పవర్ఫుల్ అయిపోతే నాకెట్లా అవుతుంది? అందుకే నేను గిట్లా పోనివ్వను, అర్థమవుతుందా? ఎవ్వరు పోనీకి ఛాన్స్ లేదు, అందరు ఏడనే ఉండాలి. ఎవడైనా పోనీకి చూసినారనుకో, వాళ్ళని కాల్చి పడేస్తా, అర్థమవుతుందా? ఏం జరిగినా మాకు తెలియదు, ఎందుకంటే మేము దీక్షలో ఉన్నాం. ఇప్పుడు మా పవర్లో అసలు ఉపయోగించలేము, అది కూడా ఫుల్ ధ్యానంలో ఉన్నాం. ఓం నమ శివాయ. అరే యార్, వీళ్ళైతే మాత్రం ధ్యానంలో ఉన్నారు, వీళ్ళు రాలేరు. టోనీ, నువ్వు సూట్ తెచ్చుకోలేదా? అరే, టోనీ కూడా సూట్ తెచ్చుకోలేదు అనుకుంటా. అరే ధనువన్న, నువ్వు గంగారు పడుకో, మన హల్క్ మామ ఉన్నాడు కదా, వాళ్ళు ధ్యానంలో ఉంటేంటి. హల్క్ మామ అందరికి ఇడ్లీ, వడ, దోశ అంతా ఇచ్చి పడేసే. అడ్డంగా వచ్చిన కొట్టుకుంటూ పో, మేము ఇక్కడే ఉంటాం, ఈ వ్యాన్ వెనక్కే ఉంటాం. ఇక్కడ దాగుండి అందరూ. అరే ఏందిరా ఏడుకుపోతున్నా? ఏందిరా బాయ్, హల్కు ఏడుకొస్తున్నారా బాయ్? ఇది చూసినావా ఎంతమంది ఉన్నారో మా వాళ్ళు? ఒక్కొక్కడు కాల్చినాడు అనుకో, లోపలికి తూటాలు పోతాయి. పారిపోతారు ఏంద్రా బాయ్? రే, కొట్టుండ్రా, డబ్బులు ఇచ్చినాక మీరు ఏడుకుపోతున్నారా బాయ్? కొట్టుండ్రా అంటే అది లెక్క, కాల్చి పడేయండి, ఎవరిని విడిచిపెట్టకండి బాయ్. ఎందుకురా నాకు కోపం తెప్పిస్తారు? వద్దురా అంటారు, నాకు కోపం తెప్పిస్తారు. ఒక్క దెబ్బకి ఎవడు ఉండడు, కానీ మాకు అడ్డంగా వస్తారు. ఈ రోజు ఆ పరమశివుణ్ణి కలడానికి వెళ్తున్నాం. మేము మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉండి వెళ్ళాలనుకుంటే మీరు మాకు అడ్డు వస్తారా? రే, దేవుణ్ణి కలనివ్వకుండా దూరం చేయాలని చూస్తే ఏది ఎంతైనా అస్సలు నేను ఆగను, అర్థమవుతుందా? హల్క్ ఇక్కడ భయం లేకుండా పోతుంది ఒక్కొక్కడికి. ఇప్పుడు ఇస్తాను, ఒక్కొక్కడు పారిపోవాలి. రే, ఇంకా కొడుతున్నారా మీరు? మైకేల్, ఏందిరా ఇందాక గట్టిగా మాట్లాడినావుగా, ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు మీ అందరికి నకరాలు తీస్తా, చూడండి ఎలా ఉంటుందో. నకరాలు తీసి నరాలు బయటికి లాగి కొమ్మి పడేస్తా. ఏంద్రా, ఎవరిని కొడుతున్నావు? నీకు అర్థమవుతుందా? హల్క్ రా ఇక్కడ, హల్క్.
ఒక దెబ్బకి లేడు, వీడు నన్ను కొడుతున్నాడు. ఇంకా ఎవడైనా మిగిలిన్నాడా? దేవుణ్ణి కలనివ్వకుండా మాకు దేవుణ్ణి దూరం చేయడానికి చూసారనుకోండి, ఒక్కొక్కడిని చంపి పడేస్తా. అర్థమవుతుందా? నేను పరమశివునికి చాలా పెద్ద భక్తుణ్ణి. నాకు ఆయన్ని దూరం చేయడానికి చూసారో ఎక్కడికి వస్తున్నారా మీరు? వీళ్ళని కాపాడడానికి వస్తున్నారా? రే మైకేల్, ఏమిరా పారిపోతున్నావు? ఏమైంది? అరే సారీ బాయ్, సారీ అల్క్ మామ, నన్ను గిట్ల వదిలేసేయి. అరే నేను పోతా, నాకు గిట్ల సంబంధం లేదు, నన్ను వదిలేసేయి. మీరే గెలిచిండ్రు, నేను పోతున్నా. ఈ రోజు శివుణ్ణి కలవడానికి వెళ్తున్నా, అది కూడా నువ్వు ప్రాణభిక్ష అడిగావు కాబట్టి విడిచిపెడుతున్నా. లేకపోతే ఈ పాటికి నిన్ను నుజ్జు చేసేసేవాడిని. సరే, నాకు సమయం అవుతుంది. నా శివుడు నన్ను పిలుస్తున్నాడు. ధను, తొందరగా రండి. ఆ చెంచాగాళ్ళందరినీ కొట్టి పడేసా. ఇక బయలుదేరదాం. సరే, ముందుగా వచ్చేసి నేనే ఇప్పుడు బండి తీస్తాను. ఎందుకంటే నా కోపం ఇప్పుడు చల్లారి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే గంగా నదిలో స్నానం చెయ్యాలి. ముందుగా అక్కడ మనం స్నానం చేసి మొత్తం సిద్ధమయ్యి అప్పుడు మంచిగా దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళి ఆ పరమశివుణ్ణి కలుద్దాం. మీరందరూ ఇంకా ధ్యానంలోనే ఉన్నారా? మీ ధ్యానానికి ఎటువంటి భంగం కూడా కలగదు. గంగా నదికి పోదాం. తొందరగా ఎక్కండి. రండిరా, ఎవడైనా అడ్డొచ్చాడంటే నరికి పడేస్తా. ఇంకా రంగబాబా గారు చెప్పారు, అక్కడికి వెళ్లే దారిలో చాలా పిశాచులు తిరుగుతున్నాయని, అవి కూడా మనిషి రూపంలో వస్తున్నాయని. అక్కడ కూడా ఏమైనా అడ్డొచ్చాయనుకోండి, అప్పుడు కూడా హల్కు ఇలానే విజృంభిస్తాడ్రా. అర్థమవుతుందా? పదండి, వెళ్దాం గంగా నదికి. హర హర మహాదేవ, శంభో శంకర. A few moments later. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రండి, అందరూ రండి, వచ్చేసాం గంగా నది దగ్గరికి. ఇక్కడ తొందరగా మనం స్నానం చేసుకొని ఎంత స్పీడ్ గా వీలైతే అంత స్పీడ్ గా వెళ్ళిపోవాలబ్బా. ఎందుకంటే మనకు సమయం లేదు. ఫాస్ట్ గా రండి అయ్యా, ఎంతసేపు ఇంకా టైం వేస్ట్ చేస్తారు? తొందరగా మనం స్నానం చేసి వెళ్ళాలంటే ఇంకా. ఓకే, మనమైతే స్నానం చేస్తున్నాం. మనలు కూడా వచ్చారా? అది లెక్క. ఇప్పుడు ఓరు బాబోయ్, కొట్టుకెళ్ళిపోతున్నావు. ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోవంటే సముద్రంలోకి వెళ్ళిపోతాం. రండి రండి రండి, తొందరగా వెళ్ళాలి. స్నానం ఎలాగ అయిపోయింది కదా, మొత్తం 3 బుక్కల్లో ములగాలి. ఒక్కసారి 2 సార్లు 3 సార్లు ములిగేసి ఆ దేవుని తలుచుకోవాలి. నా పని అయిపోయింది, నేను ఎలాగో దేవుడిని మొక్కేశాను. ఓకే, అందరూ చేస్తున్నట్టుగా ఉన్నారు. సరే గాయ్స్, తొందరగా రండి, మనం తొందరగా బయలుదేరాలి. ఓకే, మొత్తానికి మనం స్నానం కూడా చేస్తాం అనమాట. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా దేవుడిని కలడం మాత్రమే మిగిలింది. దేవుడా, నీ దగ్గరికి వస్తున్నా, నీ ప్రియమైన భక్తుడు వస్తున్నాడు. అమ్మా, శివుణ్ణి కలడానికి వెళ్తున్నాం. అందరూ రెడీగా ఉన్నారా? సరే, బండి ఎక్కని, తొందరగా మనం బయలుదేరదాం. ధనువన్న, మోటు మామ, ఇంకా ఫ్లాష్ మామ, ఇంకా అలానే స్పైడర్ మ్యాన్ మామ అందరు వచ్చేసి మళ్ళీ జపం చేస్తారంట. అదే ధ్యానం, మన దేవుని ధ్యానంలో ఉంటారంట. మనం మళ్ళీ వెళ్దాం. ఓకే, అందరూ ధ్యానంలోకి వచ్చేసారు. ధనువన్న, లేట్ చేయకుండా తొందరగా మనమైతే శివుని దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం ఎంత దూరం వెళ్ళాలి ధనువన్న? ఇంతకేదో లాస్ ఏంజల్స్ లో లేదంట, ఎక్కడో దూరంగా ఉందంట మన శివుని కోవిల. సించాన్, 7 సముద్రాలకి అవతలున్నా కూడా మనం ఈ రోజు శివుణ్ణి దర్శించుకోబోతున్నాం. అందరూ ఫిక్స్ అయిపోండి, ఓకేనా? చెప్పండి, హర హర మహాదేవ. శంభో శంకర. శంకర. మళ్ళీ చెప్పండి, హర హర మహాదేవ. శంభో శంకర. శంకర. ఓకే, ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం ధనువన్న. ఏంటిది, మొత్తం ఎర్ర కొండలు ఉన్నాయి. ఇక్కడ నుంచి మన లాస్ సెంటర్స్ చాలా దూరం ఉందనువన్న. ఇప్పుడు ఇంత పెద్ద కొండ మనం ఎక్కాలా? ఈ కొండ పైన శివుడు ఉన్నారా? వామ్మో, ఆ కొండ ఎక్కిన తర్వాత మనం ఎన్నో మెట్లు ఎక్కి అప్పుడు దేవుని దర్శించుకోవాలంట. అలానే ఇక్కడ చాలా మంది రాక్షసులు ఉన్నారంట ధనువన్న. అందుకే షించాన్, ఇక్కడికి దేవుని దర్శించుకోవడానికి ఎవ్వరు ధైర్యం చూపించట్లేదు. సరే, ఈ రోజు నుంచి మనం అందరికీ ధైర్యాన్ని నింపాలంటే మనం ఎలా అయినా సరే మన పరమశివుని దర్శించుకోవాలి. అందుకే మనం ఇంత దూరం వచ్చేసాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మరి కొంచెం మాత్రం ఉంది. ఈ కొంచెం కూడా మనం ఎక్కేసి కొండపైకి వెళ్ళిపోయినట్లయితే మనకి ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఓకే గాయస్, ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం దారిలో ఎటువంటి అడ్డంకులు. అరే, ఎవరు మీరంతా? ఏయ్, ఏంటి అందరూ ఇంత పెద్ద కండ్లు వేసుకుని ఉన్నారు? చూడడానికి అందరూ ఒకేలా ఉన్నారు. ఏయ్, ఎవర్రా మీరంతా? అడ్డంగా లేవండి. దారికి అడ్డంగా వస్తున్నాడు, దున్నపోతులా ఉన్నారు. కళ్ళు కనబడట్లేదా? ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు అబ్బి? మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెనక్కి వెళ్ళిపోండి. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళనివ్వం. ఎవరిది? వీడేంటి ఇంత పెద్దగున్నాడు?
ఆ? ఎవరు ఓయ్ వీడేంటి ఇంత పెద్దకున్నాడు కొడతాడేమో పరిగెట్టండి వామ్మో కొడతాడేమో వీడు హల్క్ మామా నిన్ను చూసి అందరూ భయపడి పారిపోతున్నారు కొట్టు ఒక్కొక్కడికి ఏయ్ మనకు అడ్డొస్తారా హె, ఎక్కడికి పారిపోతారు రమ్మ హల్క్ మామ దగ్గర నుంచి హల్క్ మామ కొట్టు ఒక్కొక్కడికి పారిపోయారు వాళ్ళందరూ ఇక్కడ మనుషులే ఉండరన్నారు కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? నాకెందుకో వీళ్ళపైన డౌట్ కొడుతుంది. వీళ్ళు పారిపోయారు నిజంగానే? నాకెందుకో డౌట్ వేస్తుంది. ఒక్కసారి నేను చూస్తాను. ఎందుకంటే ఇక్కడ మనుషులు లేరు, పిశాచులు ఉన్నారు మనుషుల రూపంలో. ఎవడ్రా నువ్వు? ఎక్కడికి? ఓ పారిపోవడానికి నీకు పిరికి పందల్లా కనబడుతున్నామా? రేయ్, ఇప్పుడు నిన్ను చంపి పడేస్తాం. ఎక్కడికి వెళ్తారు? పరమశివుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తారా మీరు? రేయ్ వీణ్ణి చంపేయండ్రా. నా పరమశివుని దర్శించుకోకుండా ఆపడానికి ఎవడ్రా మీరు? అయిపోయారు. స్మాష్ స్మాష్ స్మాష్. ఎక్కడికి తప్పించుకుంటావు? నువ్వు అనవసరంగా నా దేవుణ్ణి దూరం చేస్తానే మాటలు మాట్లాడినందుకు ఇదే నీ తగిన శాస్తి. చచ్చాడు. ఏంటి ఇంకా ఉండేవారు కదా మిగతా వాళ్ళందరూ ఏరి? ఏమైంది? అరే మన వ్యాన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? హల్క్ మామ ఇందాక వాళ్ళ ఒకడొచ్చి మన వ్యాన్ ని తీసుకొని సముద్రంలోకి విసిరి కొట్టేశాడు. వాడిని వచ్చేసి మన టోనీ మామ సూట్ తీసి ఒక్కొక్కరిని కొట్టి పడేశాడు. మొత్తం 4 కొట్టాడు. అరే సూట్ తేలేదన్నావు టోనీ, మరి సూట్ ఎక్కడి నుంచి వచ్చింది? నేనేమన్నా సూట్ తేలేదని చెప్పానా? నా దగ్గర సూట్ ఉంది, మీరెవరు వినలేదు. ధనుయే డైరెక్ట్ గా చెప్పేశాడు నేను సూట్ తేలేదని. బట్ నేను ఆ సూట్ తెచ్చుకున్నాను, అందుకే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నాకు తెలుసు. సరే నేను డైరెక్ట్ గా పైకి వెళ్తాను, మీరు మెల్లగా నడుచుకొని వచ్చేయండి. ఓకే ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం. అరే ఇక్కడ చాలా మెట్లు ఉన్నట్టుగా ఉన్నాయే, మెట్లు ఎక్కాల్సిన అవసరం ఏంటి? మన దగ్గర ఎగిరే సూట్ ఉంటుందిగా. ఈజీగా మనం వెళ్ళి ఆ దేవుడి దర్శనం చేసుకుని రావచ్చు అందరికంటే ముందు. ఎందుకంటే ఎగిరే ఎబిలిటీ ఉంచుకొని మెట్లు ఎవడైనా కష్టపడి ఎక్కుతాడా ఏంటి? మెట్లు మొత్తం చాలా ఇంత పెద్దగా ఉన్నాయి, చాలా పైకి తీసుకెళ్తున్నాయి. ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి చాలా సమయం పడుతుంది. పరమశివుడికి నేను చాలా పెద్ద భక్తుణ్ణి, ఆయన ఎలా అయినా ముందు నేనే దర్శించుకోవాలి. వచ్చేస్తున్నా. ఓం నమ శివాయ. నా శివయ్య నీ దగ్గరికి వస్తున్నానయ్యా. ఎలా అయినా సరే మిమ్మల్ని నేనే ముందు చూస్తాను వాళ్ళకంటే. ఏంటి ఇక్కడ నాకు గుడి కనబడట్లేదు? అరే గుడి ఏమైంది? ఇక్కడే కదా గుడి ఉండాలి. అరే రంగబాబా గారు ఏమని చెప్పారు? మెట్లిపై నుంచి వచ్చిన తర్వాత అక్కడ గుడి మాయమైపోయిందని చెప్పారు. మరి మాయమైపోయిన గుడిని ఎలా దర్శించుకోవాలి? నాకు అర్థం కావట్లేదు. అవును ఇక్కడికి రంగబాబా గారు వస్తా అని చెప్పారు కదా. సరే ఒక్కసారి మనమైతే కిందకి వెళ్ళి చూద్దాం. నాకు తెలిసి ఆయన వచ్చే ఉంటారు. ఇక్కడ నాకైతే నా పరమశివుడు కనబడట్లేదు. సరే మనం ఎలా అయినా సరే ఏం జరుగుతుందో ఒక్కసారి తెలుసుకొని చూడాలి. కిందనొచ్చేసి నాకు ఇక్కడ ఏం తెలియట్లేదు, ఇక్కడ కూడా లేదు. అందుకే నేరుగా మనం కిందకే వెళ్ళాలనుకుంటా. ఓం నమ శివాయ. ఎక్కడయ్యా ఉన్నావు శివయ్య? ఎక్కడున్నావు? నాకు ఇక్కడ ఎక్కడ కూడా కంటికి కనబడట్లేదు. అరే నేను ముందుగా అందరికంటే దర్శించుకోవాలనుకున్నాను, కానీ నాకు కనబడకుండా ఎటెళ్ళిపోయావయ్యా. ఇంతకీ రంగబాబా ఎక్కడున్నాడు? మనం ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసాం, కానీ ఇక్కడ నాకెవరూ కనబడట్లేదు. రంగబాబా ఇక్కడికి వస్తా అని చెప్పారు కదా, వచ్చి మనకి దర్శనం చేపిస్తా అన్నారు, కానీ ఆయన రాలేదు. రాకుండా ఎందుకలా మాట్లాడాడు? సరే ఒక్కసారి మన వాళ్ళు వచ్చారో లేదో చూద్దాం. ఓ మన వాళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడు మన వాళ్ళందరికీ చెప్పాలి పైన గుడి లేదని. గుడి లేకుండా దేవుణ్ణి ఎలా దర్శించుకుంటాం? హే గాయ్స్ వస్తున్నారు. అరే పైన మనకి పరమశివుని యొక్క కోవిల లేదు. ఇప్పుడు మనం ఆ దేవుణ్ణి ఎలా కలుస్తాము? దేవుణ్ణి ఎలా దర్శించుకుంటామో చెప్పండి. నాయనా టోనీ కంగారు పడ్డావు, తొందరపడ్డావు. నిదానంగా నేను వస్తా అని చెప్పాను కదా. నువ్వు చాలా తప్పు చేశావు. స్వార్థంగా నువ్వు ఒక్కడివే దర్శించుకోవాలని చూసావు. అది చాలా తప్పు. మీరందరూ కలిసి వచ్చారు కాబట్టి కలిసి ఆ దేవుని దర్శించుకోవాలి. అలాంటిది నువ్వు ఒక్కడే వెళ్లి దర్శించుకోవాలని చూస్తే నీకు ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు నీ శక్తులన్నీ
కోల్పోయావు. నీ శక్తులు నీకు కావాలంటే మళ్ళీ నువ్వు ఆ దేవుణ్ణి కలవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మీరందరూ కలిసికట్టుగా దర్శించుకోవాలి. ఒకరి తరువాత ఒకరు వెళ్లి దర్శించుకోవాలి. అందరూ కలిసి వచ్చారు కాబట్టి కలిసే ఆ దేవుని దగ్గరికి వెళ్లి అందరూ మంచిగా దర్శనం చేసుకుని రండి. నేను ఇప్పుడు ఒక మంత్రం చదువుతాను. అప్పుడు మీరందరూ ఒక్కొక్క ప్రదేశానికి వెళ్తారు. అక్కడ ఒకటి తర్వాత ఒకటి మీకే అద్భుతాలు జరుగుతాయి. మీరే దేవుడి దగ్గరికి సమీపంలోకి వెళ్లి అక్కడ చివరికి చేరుకున్న తరువాత హర హర మహాదేవ శంభో శంకర అని 3 సార్లు అంటే అప్పుడు ఆ దేవుని యొక్క గుడి ప్రత్యక్షం అయ్యి అప్పుడు మీకు మంచిగా దర్శనం కలుగుతుంది నాయన. ఇప్పుడు మీరందరూ ఒక్కొక్క ప్రదేశానికి వెళ్తారు. ఒకరి తరువాత ఒకరు మీరందరూ కలిసిగట్టిగా దేవుణ్ణి దర్శించుకోవాలి. సరే, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను మాయం చేస్తున్నా. మీరేం కంగారు పడకండి. అంతా ఆ దేవుడు చూసుకుంటారు. మిమ్మల్ని అందరి దేవుడు కాపాడుతాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అనుకున్నట్టుగానే మీ వాళ్ళందరూ ఇక్కడి నుంచి మాయమైపోయారు. అరే బాబా, మా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకు భయంగా ఉంది. నేను ఒక్కడే ఉండిపోయాను. ఇప్పుడు పరమశివుని దర్శించుకోవడానికి అందరూ వెళ్ళిపోయారా? నేను ఒక్కడే ఉండిపోయానా? ఇప్పుడు నీ ముందు ఒక ద్విచక్ర వాహనం వస్తుంది. దాన్ని ఉపయోగించుకుని పైకి వెళ్ళు. నీకే అర్థం అవుతుంది. అరే ఏమైంది బాబా? రంగ బాబా, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏంటిది ఇలా మారిపోయింది? అరే ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. ఇప్పుడు మనం మెట్లు పైనుంచి పైకి వెళ్ళాలనుకుంటా. కిందకి వెళ్ళకు, పైకి వెళ్ళాలి మనం. అమ్మ బాబోయ్, జారిపోయిండేది, జస్ట్ మిస్. మనం కిందకు వచ్చేసాం అనుకున్నాను. కమాన్, పైకి పద. అరే జారద్దమ్మా, నువ్వు మెట్ల పైకి వెళ్ళాలి. నో, అరే ఏమైంది? నేను కిందకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మళ్ళీ పైకి రావడం చాలా కష్టం. అరే ఏం జరుగుతుంది? ఓం నమ శివాయ. శివయ్య, నీ భక్తులు నిన్ను కలవడానికి ఇంత ఆరాటపడుతున్నారు. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? ఓం నమ శివాయ. అరే ఏంటి, దేవుడిని తలుచుకోగానే నేను పైకి వచ్చేసానా? నాకు బుర్ర పనిచేయట్లేదు. అమ్మా, ఇప్పుడు మన బాబా గారు చెప్పినట్టుగా మనం పైకి వెళ్ళాలి. శివుడు మనల్ని పైనుంచి చూస్తూ ఉన్నారు. శివయ్య, నీ దగ్గరికే వస్తున్నామయ్యా. మరి కొద్దిసేపట్లో మనమైతే స్వర్గానికి వెళ్ళబోతున్నాం. ఇక్కడి నుంచి పైన స్వర్గం ఉంటుంది. అదే మన శివుడు ఉంటున్న కైలాస పర్వతాలు. అక్కడే ఉంటారనుకుంటా మన శివుడు. నాకు తెలిసినంత వరకు అక్కడే ఉంటారు. సరే, నేను తొందరగా మా శివుడిని వెళ్ళి కలిసేస్తాను. పైకి వచ్చేసాను. వామ్మో, పడిపోయి ఉండేవాడిని. చూసుకుని వెళ్ళాలి. అరే పైన మోటు మామ ఉన్నాడు. ఇప్పుడు నేను మోటు మామకి బండి ఇవ్వాలనుకుంటా. నాకు తెలిసి ఇక్కడి నుంచి మోటు మామ వెళ్తాడు. కానీ అప్పుడు నేను ఇక్కడే ఉండిపోతానేమో. సరే, మనమైతే బండి ఇద్దాం. మోటు మామ, ఇగో బండి ఉంది కదా, ఈ బండి తీసుకుని వెళ్ళు. సరేరా. అరే ఏమైంది? ఊరే అబ్బే, ఎక్కడికి పోయిండవరా? ఊరే ఏంటిది? సడన్ గా బండి ఇచ్చాడు, బండి మారిపోయింది, మనిషి కనబడకుండా పోయాడు. నాకు తెలిసి ఈ బండి నేను పైకి తీసుకొని ఇవ్వాలనుకుంటా. అప్పుడు వాళ్ళు కూడా ఈ బండి తీసుకొని పైకి వెళ్తారేమో. కానీ ఈ బాబు ఎక్కడికి వెళ్ళిపోయాడేంటి? అబ్బా, ఏం జరుగుతుందో ఏంటో. సరే, మనమైతే పైకి వెళ్దాం. మన వెనక్కి శివయ్య ఉన్నాడు కాబట్టి మనకేం కాదు. ఓ నమ శివాయ. అబ్బా, సమోసాలు లేకపోతే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. కానీ పర్వాలేదు, నాకు శివుడు ఉన్నారు కాబట్టి బుర్ర పనిచేసేలా చేసుకుంటాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పైన ఎవరున్నారు? అరే ఏందిరా సాలిపురుగు మనిషి, ఇక్కడే ఉన్నావా? స్పైడర్ మ్యాన్, నువ్వు సాలిపురుగు మనిషివేనా? ఇదిగో నీ కోసం తీసుకొచ్చాను రబ్బే బండి. ఈ బండి నువ్వు తీసుకుని వెళ్ళాలి, సరేనా? అరే అంతేనా? సరే మోటు, ఇక్కడి నుంచి నేను చూసుకుంటాను. ఓకే, కానీ ఇప్పుడు నువ్వు నా వెనక్కి కూర్చుని వస్తావా? సరే, నువ్వు నా వెనక్కి ఎక్కువ నేను పైకి తీసుకుని వెళ్తాను. ఓకేనా? అరే ఏంటిది, బండి మారిపోయింది, మనిషి కనబడకుండా పోయాడు. ఓయ్ మోటు మామ, ఎక్కడికి పోయావు? అరే ఇతనేంటి కనబడకుండా పోయాడు. సరే పర్వాలేదు, మనమైతే తొందరగా వెళ్దాం. ఇప్పుడు తను పైన ఉంటాడేమో నాకు తెలిసి. సరే, మనకి ఇప్పుడు కొత్త బండి వచ్చింది. ఈ బండి చూడడానికి చాలా బాగుంది. నా ఫేవరెట్ కలర్ రెడ్ కలర్లోనే వచ్చింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ బండితో పైకి వెళ్ళాలనుకుంటా. ఖచ్చితంగా మనమైతే పైకి వెళ్తాం. మనతో పాటు శివుడు ఉన్నారు. ఓం నమ శివాయ. శివయ్య, వస్తున్నామయ్యా, నీ దగ్గర దర్శనానికి వస్తున్నాం. ఈరోజు ఎలా అయినా సరే నీ దర్శనాన్ని మేము కంప్లీట్ చేసుకుంటాం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. కానీ నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు, కిందనున్న మోటు ఏమయ్యాడు? అలానే మోటు కింద నుంచి ఎలా వచ్చాడు? నేను ఇక్కడికి ఎలా వచ్చాను?
ఏం జరిగిందో ఆ రంగబాబా గారు ఏదో మాత్రం చదివారు, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో నా బుర్రకి ఏ మాత్రం గుర్తులేదు. సరే మనమైతే పైకైతే వచ్చేసాం. ఈ పైన ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు, నాకు తెలిసి పైన ఉన్న వాళ్ళకి మనం ఈ బండి ఇవ్వాలనుకుంటా. మోటు మామ మనకి ఇచ్చాడు కదా, అలానే వీళ్ళకి మనం బండి ఇచ్చి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామో నాకు తెలీదు. సరే బండి అయితే ఇద్దాం, తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. మనకి ఏం జరుగుతున్నా కూడా మనతో పాటు శివుడు ఉన్నారు. ఓం నమ శివాయ. జారకుండా జాగ్రత్తగా పదమ్మా, జారమంటే కింద పడతాము, కింద పడకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓయ్ ఫ్లాష్, నువ్వేనా ఉన్నావు ఇక్కడ? వెనక్కి తిరిగి చూడరా రే, ఇటు చూడు. అయ్యో పడిపోయింది వాడరా, జస్ట్ మిస్. సరే ఈ బండి ఇక్కడ ఉంది కదా, ఈ బండి నువ్వు తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మాయమైపోతా అనుకుంటా, ఎందుకంటే ఇందాక మోటు కూడా మాయమైపోయాడు. ఏంటి కామెడీ చేస్తా? అరే ఏంటిదే మావే? ఒరే బాబు ఎక్కడ పడిపోయావరా? ఒరే బండి కలర్ కూడా మారిపోయింది, ఇదేదో మ్యాజిక్ లా ఉందిరా. సరే మనం తొందరగా పైకి అయితే వెళ్ళిపోతాం. పద పద పద, తొందరగా పదమ్మా, పద పద, ఫాస్ట్గా పద. శివయ్య వస్తున్నామయ్యా. ఓం నమ శివాయ. ఓకే, గాల్లోకి అయితే చాలా స్పీడ్గా తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంత స్పీడ్గా పైకి వెళ్ళిపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? అరే ఈ పైన ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు. ఓ ఐరన్ మ్యాను, ఇదిగో నా బాధ్యత తీరిపోయిందయ్యా. నేను ఈ బండి ఇక్కడి వరకు తీసుకొని వచ్చాను. నా వరకు స్పైడర్ మ్యాన్ వచ్చి బండి ఇచ్చాడు. ఇప్పుడు మరి నీకేం వస్తుందో తెలీదు. నా బండి అయితే చాలా బాగుంది, నీకు కూడా మంచి బండి వస్తుందేమో. ఎక్కడి నుంచి నేను మాయమైపోతా అనుకుంటా, ఎందుకంటే ఇందాక స్పైడర్ మ్యాన్ కూడా మాయమైపోయాడు. మాయమైపోవడం ఏంటి? నువ్వేమన్నా కామెడీ చేస్తున్నావా? సరే ఇప్పుడు నేను పైకి వెళ్ళాలి కదా, నీకంటే మంచి బండి వస్తుందేమో నాకు, చూద్దాం. అరే ఏంటిది, సైకిల్ వచ్చింది. అరే శివయ్య, నేనేం తప్పు చేశానయ్యా, నాకు సైకిల్ ఇచ్చారు. అరే నేను చాలా పెద్ద తప్పు చేశారు. నేను మూర్ఖంగా స్వార్థంగా ఆలోచించాను. నా స్నేహితులందరినీ వదిలేసి నేనొక్కడే దేవుణ్ణి దర్శించుకోవాలనుకున్నాను. వాళ్ళందరూ కష్టపడి నా కోసం నాతో పాటు అందరూ కలిసి వచ్చారు. కలిసి వచ్చినప్పుడు కలిసిమెలిసి మనం పనిచేసి ఎలా అయినా దేవుణ్ణి కలిసి దర్శించుకోవాలి. కానీ నేను స్వార్థంగా ముందు దర్శించుకోవాలనుకున్నాను. అందుకే ఆ దేవుడు నాకు ఇలా సైకిల్ ఇచ్చారు. శివయ్య దయచేసి క్షమించండి అయ్యా, క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను, కానీ నాకు తెలియకుండానే చేశాను. మిమ్మల్ని చూడాలనే ఆతృతలోని నేను అలా అనుకున్నాను. దయచేసి ఇలా ఈ సైకిల్ తో నేను పైకి ఎక్కించాలంటే చాలా కష్టం, అది కూడా నా శక్తులు కూడా పని చేయట్లేదు. దయచేసి శివయ్య మీరు ఏదో ఒకటి ప్రసాదించండి అయ్యా. ఓం నమ శివాయ. దేవుడా ఉన్నారయ్యా, శివయ్య మీరున్నారు, మీరు నాతోనే ఉన్నారు. సరే మనం పైకి వెళ్దాం. శివయ్య మనకి వెనక నుంచి బూస్ట్ కూడా వచ్చేలా చేశారు. వావ్, దేవుడున్నారు. దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటారు. మనం దేవుణ్ణి బాగా తలుచుకొని మనం అనుకున్న దానిపైన ఫోకస్ పెట్టి మంచి మార్గంలో నడిస్తే ఆటోమేటిక్ గా మనం ఇలానే ముందుకు వెళ్తాము. ఎస్, ఫైనలీ పైకి వచ్చేస్తున్నాను మిత్రమా, పైకి వచ్చేసాను. ఎస్ ఎస్ ఎస్, వచ్చేసాం. ఇప్పుడు ఎక్కడికి? అరే నేను గుడికి వచ్చా అనుకున్నాను, ఇది గుడి కాదా? అరే ఏంటిది? అరే హల్క్ ఉన్నాడు ఇక్కడ. సరే నాకు ఫ్లాష్ ఇచ్చినట్టుగా నేను కూడా హల్కుకైతే ఇక్కడ ఈ బండి ఇచ్చేసి వెళ్ళిపోవాలనుకుంటా. కానీ ఎక్కడికి వెళ్ళాలి నాకేం తెలియదే. ఓయ్ హల్కు మామా. ఓకేరా హల్కుగా, నేను అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తానో నాకు కూడా తెలియదు, కానీ ఇప్పుడు నేను మాయమైపోయినాక నీకు బండి వస్తుంది. ఆ బండితో నువ్వు పైకైతే వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావు? మాయమైపోవడం ఏంటి, బండి మారడమే. అరే టోనీ ఎక్కడున్నావు? టోనీ ఎక్కడికి వెళ్ళావు? అరే మాయమైపోవడం ఏంట్రా బాబు, ఇది ఎక్కడ అరే ఇక్కడేదో బండి ఉంది. టోనీ ఏం చెప్పాడంటే ఈ బండి తీసుకొని మనం పైకి వెళ్ళాలన్నాడు. వావ్, టోనీకి సైకిల్ వచ్చింది, నాకు మంచి బండి వచ్చింది, అది కూడా నాకు ఇష్టమైన చాపర్స్. వావ్ సూపర్ గా ఉంది. దీన్ని యూజ్ చేసుకుని మనం పైకి వెళ్ళాలి. నా ఫేవరెట్ కలర్ అయిన గ్రీన్ లో ఉంది. ఓ నేను కొంచెం వెయిట్ ఉండడం వల్ల కదలట్లేదు. అరే హల్కుగా మరి ఇంత లావుగా కూడా అవ్వకరా బాబు, మన వల్ల కావట్లేదు. మన వెయిట్ ని మనమే క్యారీ చేసుకోలేకపోతే ఇంకా బల్లేం లాగుతాయి. సరే పర్వాలేదు, శివుడు ఉన్నారు కదా నాతో పాటు, శివయ్యని నేను తలుచుకుంటాను. ఓం నమ శివాయ. అరే మా పేరులోనే ఎంతో శక్తి ఉంది, మనం తలుచుకున్న వెంటనే ముందుకు వెళ్ళిపోతున్నాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఎస్ ఎస్ ఎస్, ఆ దేవుడు మనకి బూస్ట్ కూడా అందిస్తున్నారు. వావ్, ఈ బండిలో బూస్ట్ అనే ఆప్షన్ కూడా లేదు, కానీ ఎలా వస్తుందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఆటోమేటిక్ గా వస్తుంది. ఆ దేవుడు మన మొర ఎప్పుడు ఆలకిస్తూ ఉంటారు. సరే మనం చివరికి గమ్యానికి చేరుకున్నాం. చివరికి మనం గుడికి వచ్చేసామా? అరే గుడికి రాలేదు, ధను గారి దగ్గరికి వచ్చాం. ధను
ఇగో బండి తీసుకుని వెళ్ళు. నా పని అయిపోయింది. ఇక్కడి నుంచి నువ్వు పైకి తీసుకుని వెళ్ళాలి. నేను ఇక్కడి నుంచి మాయమైపోతా. ఎక్కడికి మాయమైపోతా కూడా నాకు తెలియదు. కానీ నేను ఇవ్వాల్సిన పని వచ్చేసి నేను నీకు బండి ఇవ్వాలి, ఇచ్చేశాను. సరే. అరే నీకేమైనా పిచ్చి పట్టిందా హల్క్ మామ? మాయమైపోతా అన్నావు. అరే ఏ హల్క్ మామ, ఈ ఆడకి పోయావు బాబు? అరే కనపడకుండా పోయాడంటే, ఎక్కడికి వెళ్ళిపోయాడు? పడిపోయాడు కొంపతీసి. లావుగా ఉన్నాడు కదా, జారిపోయాడు. అరే బండి కూడా మారిపోయింది. ఇదేంటిది కొత్తగా వచ్చింది? అంటే హల్క్ మామ చెప్పింది కరెక్టే, ఇక్కడ ఏదో జరుగుతుంది. మనం అందరం ఒకరి తర్వాత ఒకరు దీనైతే పైకి తీసుకుని వెళ్ళాలనుకుంటా. ఓకే, ఇప్పుడు ఈ బండిని మనం తీసుకుని వెళ్ళాలి. ఒక బండి తర్వాత ఇంకో బండి. ఇదేంటి బండి ఇంత బాగుంది? చాలా బాగుందే. వావ్, ఇలాంటి బండి నేను ఎప్పుడు చూడలేదు. చాలా స్పీడ్గా కూడా ఉంది, మంచిగా కంట్రోలింగ్ కూడా అవుతుంది. అబ్బా బాబా బాబా, ఏమన్నా వెళ్తుందా? ఆగట్లేదు చూడండి. ఓ దీంట్లో వెపన్స్ కూడా ఉన్నాయా? చూసుకున్నట్లయితే దీంట్లో లేజర్ బీమ్స్ వస్తున్నాయి. వావ్, ఇవి అటాక్ కూడా చేస్తాయేమో. ఓకే సూపర్గా ఉన్నాయి. కానీ మనం పైకి వెళ్తున్నాం, పైన గుడి కూడా ఉంటుంది. మనం ఇక కావాల్సినవి అయితే బంద్ చేద్దాం, ఎందుకంటే ఇలాంటివన్నీ మనం చేయకూడదు. దేవుడు మనకిచ్చిన బండి ఇది, చాలా అద్భుతంగా ఉంది. దేవుడు వెళ్ళే పుష్పక విమానంలా ఉంది. ఓకే ఫైనల్లీ మనం పైకి అయితే వచ్చేసాం, గుడి దగ్గరికి చేరుకోబోతున్నాం అనుకుంటా. కానీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను ఒక్కడనే ఉన్నాను ఇందాక నుంచి. ఎక్కడికి వచ్చాను ఎందుకు? ఓయ్ పతులు మామ, ఇక్కడ నువ్వు ఒక్కడే ఉన్నావా? ఏంటి మనోళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? సరే, ఇక్కడ నేను నీకు బైక్ ఇవ్వాలనుకుంటా, కానీ ఇక్కడ నాకు గుడి కనబడట్లేదు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్తామో తెలియదు. సరే, ఇప్పుడు నేను మాయమవుతాం అనుకుంటా. సో నేను మాయమైనాక నీకు ఏదైనా బండి వస్తే ఎదురుగా వచ్చి ఆ పైన గుడి దగ్గరికి వచ్చేసాయి, ఓకేనా? అని ఏం మాట్లాడుతున్నావు ధను? మాయమైపోవడం ఏంటి? ఐడియా సజ్జి అనే లోపు వెళ్ళిపోయాడు ఏంటి ఇక్కడి నుంచి? అరే ఏంటి బండి? వావ్, చూడ్డానికి నా ఎల్లో కలర్లోనే ఉంది, నాకు నచ్చింది. కానీ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ మనోళ్ళు ఎవరూ లేరే. మోటూ లేడు, అలానే షించాన్గా లేడు, ధను ఎక్కడికో మాయమైపోయాడు. సరే పైకి రమ్మన్నాడు కాబట్టి పైకి వెళ్దాం. ఇక్కడి నుంచి పైకి వెళ్తే ఎక్కడికి వెళ్తామో ఏంటో. సరే పైకి వెళ్దాం. ఎక్కడికి వచ్చేసాం? ఏ మిత్రులారా, అందరూ ఇక్కడే ఉన్నారా? మోటు ఇక్కడే ఉన్నావా? సరే, ఇక్కడ నేనైతే బండి తీసుకొచ్చాను. అరే అందరూ చూస్తున్నాము, కానీ గుడి ఎక్కడికి వెళ్ళింది? గుడి ఏది కనబడట్లేదు. అరే పతులు మామ, మర్చిపోయినట్టుగా ఉన్నాం మన రంగబాబు గారు చెప్పిన మాటలు. ఆయన ఏం చెప్పారు? మనందరం కలిసి వచ్చాం, కలిసే దేవుని దర్శించుకోవాలన్నారు. అందుకే కలిసే దర్శించుకోవాలి. సరే, ఇప్పుడు మనం వచ్చేసి శివుణ్ణి 3 సార్లు తలుచుకోవాలన్నారు రంగబాబా గారు. అలానే మనం తలుచుకుందాం. ధను అన్న, సరే అందరూ చెప్పండి. హర హర మహాదేవ, శంభో శంకర. మళ్ళీ చెప్పండి. హర హర మహాదేవ, శంభో శంకర. సరే మళ్ళీ 3వ సారి చెప్తున్నాను. హర హర మహాదేవ, శంభో శంకర. అయిపోయింది. బాబా గారు చెప్పినట్టుగా 3 సార్లు మనమైతే అన్నాం. అరే ధనువన్న, వెనక్కి తిరిగి చూడండి, గుడి వచ్చేసింది. వా, గుడి గుడి. శంకర శంకర వస్తున్నాం. వచ్చేసాం. అరే శివయ్య, వస్తున్నామయ్యా, వస్తున్నాం. హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వచ్చేసాం, మన శివుని కోవలికి వచ్చేసాం. అరే అరే చూడండి, ముందుగా వచ్చేసి మనమైతే ఎప్పుడు కూడా మన గణేశుని దర్శించుకోవాలి. తెలుసు కదా, ఏ పూజ చేసినా మనమైతే ముందు గణేశుని యొక్క పూజతోనే మొదలు పెడతాం. అందుకే ఏ గుడికి వచ్చినా గణేశుడే ముందుంటాడు. సరే, మన గణేశుడికి అందరూ మొక్కుకోండి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. దర్వన్న, దర్శనం మనకే అవ్వలేదు, చూస్తున్న ప్రతి ఒక్కరికి అయింది. మీరు కూడా మొక్కుకోండి, మీరు అనుకున్నవన్నీ అవుతాయి. మహాశివరాత్రికి మా దేవుళ్ళు చాలా మంచోళ్ళు, మీరు ఏమనుకుంటే అది చేస్తారు. మరంతే కదా, చదువుకున్న వాళ్ళు బాగా చదువుకోవాలి, బాగా ఫోకస్ చేసి ఏ పని చేస్తున్నామో ఆ పనిలో ముందుకు వెళ్ళాలి. మన పని మనం మంచిగా చేసుకుంటే ఆటోమేటిక్గా గొప్ప వాళ్ళం అవుతాం అనమాట. సరే, మన శివుని దర్శించుకోవడానికి కమాన్ గాయ్స్ వచ్చేసాం. శివయ్య, వావ్. సించాన్ చూసావా, మన శివయ్య వచ్చేసి ధ్యానంలో ఉన్నట్టుగా ఉన్నారు. వావ్, చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉంది. చెప్పండి, హర హర మహాదేవ, శంభో శంకర. అమ్మయ్యా, ఇక నేను హ్యాపీగా పడుకోవచ్చు దర్వన్న. శివయ్యని చివరికి మనమైతే చూసేసాం. వావ్, ఎంత తేజస్సుగా కనబడుతున్నారు. దర్వన్న, పక్కన ఇంకొక కోవిల ఉంది, చిన్న కోవిల. అందులో వచ్చేసి ఏ దేవుడు ఉన్నారో మనం చూడాలి దర్వన్న. చాలు, శివయ్యని మళ్ళీ చూడొచ్చు. శివయ్య దగ్గర అలా ఉండిపోతున్నావు. పక్కన ఇంకో కోవిల ఉంది దర్వన్న, తొందరగా వెళ్ళి చూద్దాం దా. ఓకే గాయస్, మీరు కూడా మీ కోరికలు ఏమేమి ఉన్నాయో అన్ని వెంటనే మొక్కేసుకోండి, ఓకేనా? అయిపోయింది మన సెకండ్ దర్శనం కూడా. సరే, ఇక లేట్ చేయకుండా మన షించాన్ గారు చెప్తున్నాడు కదా పక్కన ఇంకో గుడి ఉందని, ఆ గుడిలో ఎవరున్నారో చూద్దాం. షించాన్, పక్కన గుడిలో ఎవరుంటారంటావు? నాకు అసలు అర్థం కావట్లేదు. సరే చూద్దాం, ఆగు. ఎవరిది లింగం? అరే నందన్న,
షించాన్ నందీశ్వరుడు రా మన నందన్న. ఏంటి ధనువన్నా నిజమే చెప్తున్నావా? నందన్న ఎక్కడ ధనువన్నా? నాకు కనబడట్లేదు. ఓ గుడిలో ఉన్నారా? చూస్తున్నావు ధనువన్నా, నందన్న బయట ఉంటారు కదా, గుడిలో ఉంటారని అనుకోలేదు ధనువన్నా. ఇప్పుడు చూస్తున్నా. ఎక్కడి నుంచి చూస్తున్నావురా? నాకైతే నువ్వు కనబడట్లేదు. ఆహా ఎంత బాగుందో చూడండి, మన నందన్న ఎలా కనబడుతున్నారు, చాలా అద్భుతంగా కనబడుతున్నారు. అద్భుతం, మహా అద్భుతం. చివరికి మనమైతే మన నందన్న యొక్క దర్శనం కూడా చాలా బాగా చేసుకున్నాం. మనకేమన్నా కోరికలు ఉన్నట్లయితే నందీశ్వరుని యొక్క చెవులో మనం చెప్పినట్లయితే నందన్న వెళ్ళి మన శివునికి అయితే చేరుస్తారు. అర్థమైందా? అవునా అల్కమమ్మ, నువ్వు చెప్పింది నిజమేనా? మన నందన చెవులో మనం ఏ కోరికలు చెప్పినా మన శివయ్యకి వెళ్ళి చేరుస్తారా? వావ్ చాలా బాగుంది ధనువన్న. లాస్ ఏంజల్స్ లోని ఇప్పటి వరకు ఎవ్వరు కూడా శివుని కోవెల చూడలేదు. మనం అంత దూరం నుంచి మన శివయ్యని దర్శించుకోవడానికి వచ్చాం. ఎక్కడ దర్శనం చేసుకోలేమో అని బాధపడ్డాను. చివరికి మనం అందరం దర్శనం చేసుకున్నాం. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎస్ షించాన్, ఈ మహాశివరాత్రి మనకైతే చాలా చాలా గొప్పగా జరిగిందిరా. నాకు చాలా ఆనందంగా ఉంది. వావ్ సరే, ఇక మనోళ్ళతో మాట్లాడి ఇక వీడియోని ముగిద్దాం. ఇది గైస్ ఈ రోజు మేము చేసింది. మీరు శివరాత్రికి ఏం చేయబోతున్నారో మాకైతే చెప్పండి. సో చివరికి మన దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఫుల్ హ్యాపీ.